ఇప్పుడు మీరేగా చెప్పింది హైడ్రా లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎక్కడ పోయారు మీడియేటర్స్ అంతని మీరే చెప్తున్నారు కదా. ఎస్, దానికే నేను అనేది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ సెక్యూరిటీ సర్టిఫికేట్ తీసుకోండి. ఇన్వెస్ట్మెంట్ సెక్యూరిటీ సర్టిఫికేట్ ఒక ఆథరైజ్డ్ పర్సన్ దగ్గర నుంచి మీకు వచ్చిందంటే మీకు ఒక గ్యారెంటీ ఉంటుంది. అప్పుడు వాళ్ళు మీకు హెల్ప్ చేయనప్పుడు మీరు యాక్షన్ తీసుకోవచ్చు. ఇక్కడ ప్రాపర్టీ అయిపోతుందంటే ఈ సెక్యూరిటీ సర్టిఫికేట్ తీసుకుని వాళ్ళు ఏం చేస్తారు సార్? యాక్షన్ ఇప్పుడు ఎవరైతే ఇప్పించారో మీకు అతని పైన యాక్షన్ తీసుకుంటే అర్థమైందా మీకు? అర్థమైంది. ప్రాపర్టీకే గ్యారంటీ లేదంటే ఇంక ఈ సర్టిఫికేట్ సెక్యూరిటీ సర్టిఫికేట్స్ ఇవన్నీ తీసుకుని వాళ్ళు ఏం చేసుకోవాలి? ఒక మంచి ప్రాపర్టీ కావాలి కానీ మనకి ఇవన్నీ ఎందుకు అని చెప్పి కూడా క్వశ్చన్ చేస్తారు చాలా. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మంచి ప్రాపర్టీస్ వస్తాయి. సమ్ కేసెస్ ఇలా ఈ సిచ్యువేషన్స్ ఇచ్చినప్పుడు కొంతమందికి పోతాయి. పోయినప్పుడు అన్నా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేశారు, బ్లైండ్ గానో తెలుసుకోనో తెలియకనో ఇన్వెస్ట్మెంట్ చేశారు ఒక పర్సన్ నమ్మి. ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత పోయింది, అట్లీస్ట్ పోయిందాన్ని రికవరీ చేసుకోవడానికి ఇది యూస్ఫుల్ అవుతుంది కదా నేను అనేది. రైట్. ఇప్పుడు మొత్తానికి పోయి వదిలిపెట్టుకునే దానికంటే రికవరీ చేసుకునే ఛాయిస్ ఉన్నప్పుడు ఫైట్ చేయొచ్చు మనం. అసలు సర్టిఫికేట్ అయినప్పుడు ఫైట్ చేయలేము కదా ఎవరిపైన కూడా మనం. నా ప్రశ్నలు కొంచెం మీకు ఇబ్బందిగా ఉండొచ్చు, బట్ చాలా మంది అడుగుతున్నారు, ఒక క్లారిటీ ఇప్పించండి అని చెప్పి అడుగుతున్నారు. అందుకు నేను అడగాల్సి వస్తుంది మిమ్మల్ని కూడా. సో తర్వాత మీరు ప్రాపర్టీస్ ఇప్పిస్తారు, దాని రీసేల్ బాధ్యత కూడా మీరు తీసుకుంటారు. జనరల్గా మార్కెట్లో మీడియేటర్స్ అనేది కొంతమంది తీసుకుంటున్నారు, కొంతమంది తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదు? అంటే సార్ ఇప్పుడు వన్స్ ఇప్పించడం అంటే ఈ ప్రాపర్టీని మీరే ఇప్పించారు, వాళ్ళు దాన్ని రీసేల్ చేయించడానికి మీకు ఎందుకు అప్పుడు ఎందుకు బాధ్యత తీసుకోలేదు? మంచి క్వశ్చన్ సార్. సో ఈ మీడియేటర్స్ అనే పర్సన్స్ రీసేల్ ఎందుకు చూసుకోరు? బేసిక్గా వాళ్ళు ఇప్పుడు ఏదైతే అమ్ముతారో న్యూ వెంచర్స్లో, బేసిక్గా చెప్పేది న్యూ వెంచర్స్లో రీసేల్ ప్రాపర్టీస్ రెగ్యులర్గా నడుస్తుంటాయి. వాళ్ళ అమ్మాయి వాళ్ళు ఉంటారు, కొన్ని వాళ్ళు ఉంటారు. న్యూ వెంచర్స్ న్యూ లాంచింగ్ ప్రాజెక్ట్స్, న్యూ వెంచర్ ప్రాపర్టీస్ ఏవైతే సేల్కి ఉంటాయో అది ఆఫ్టర్ 5 years ఉండే ప్రైజెస్ ప్రజెంట్ అమ్ముతారు. ఆ ఆఫ్టర్ 5 years ఉండే ప్రైజెస్ ప్రజెంట్ అమ్మడానికి రీజన్ ఏంటంటే ఈ మార్కెటింగ్ వాళ్ళకి పోషించాలి కదా కంపెనీస్. సో మార్కెటింగ్ వాళ్ళకు కట్ ఆఫ్ రేట్ ఇవ్వాలి కదా, 3000 2500 సంథింగ్ ఇవ్వాలి కదా. వీళ్ళకి పోషించాలంటే ఇప్పుడు యాక్చువల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 6000 ఒక దగ్గర అమ్ముతున్నారండి, ఒక మార్కెటింగ్ పర్సన్ 6000 అమ్ముతున్నారంటే వాళ్ళ కట్ ఆఫ్ రేటే 3000 వెళ్తుంది. అంటే యాక్చువల్ ప్రాపర్టీ ప్రైస్ ఎంత? 3000. కానీ 3000 పెరిగి అమ్ముతున్నారు. 3000 పెరిగి అమ్ముతున్నారు అంటే రీసేల్ ఎక్కడ అవుతుంది మళ్ళీ 1-3 yearsలో అవ్వదు కదా. ఆఫ్టర్ 5-6 years అయితే అప్పుడు ఇంకొక 1500 పెరుగుతుంది తప్ప అప్పుడు కూడా మరీ ఎక్స్పెక్టేషన్స్ హెవీ ఉండదు. అంటిల్ అక్కడ ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ కానీ ఏదైనా హెవీ డెవలప్మెంట్ అయితే కానీ సడన్ ఇంక్రీజ్మెంట్ అనేది జరగదు. దీనివల్ల ఈ మీడియేటింగ్ పర్సన్స్ అనేది ఇప్పించిన ప్రాపర్టీని రీసేల్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. ఓకే, అది కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. మోస్ట్ ఆఫ్ ది కేసు తీసుకోవట్లేదండి ఓపెన్గా చెప్పాలంటే. అంతే కదా. సో తర్వాత ఈ మధ్యకాలంలో కాస్త అవేర్నెస్ వచ్చింది పబ్లిక్లో ఈ ఫ్రీలాన్స్ ఆఫర్స్. అది ఎలా ఉన్నారంటే పబ్లిక్ ₹1 ఇన్వెస్ట్ చేసే దగ్గర వాడు ఇచ్చే ₹10,000 గిఫ్ట్ కోసము, వాడు ఇచ్చే ప్యాకేజ్ ఏదో టూర్ పెడితే దానికోసం, లేదు ఉంటాయి కదా డ్రా అని చెప్పి రకరకాల ఆఫర్స్ పెట్టి అమ్ముతూ ఉంటారు. కాస్త ఇప్పుడు పబ్లిక్లో అయితే మార్పు వచ్చింది, ఫ్రీలాన్స్ ఆఫర్స్కి అయితే ముందుకెళ్ళట్లేదు. సో దాని ఎఫెక్ట్ ఎంతవరకు పడింది మార్కెట్లో అంటే ఏం చెప్తారు? ఫ్రీలాన్స్ ఆఫర్స్ అందరూ చేశారని కాదు, ఇప్పుడు కొంతమంది నిజాయితీగానే స్టార్ట్ చేస్తారు, కానీ ఎండింగ్ వచ్చేళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, రకరకాల ఇష్యూస్ అనేది మొత్తం మీదకి వచ్చేస్తాయి. కాబట్టి అక్కడ అసలు విషయం అనేది బయటపడుతుంది. సో మీ అభిప్రాయం ఏంటి ఈ ఫ్రీలాన్స్? సో నేను ఇన్వెస్టర్స్కి ఏం చెప్తానంటే ప్రీ లాంచ్ ఆఫర్స్ని అవాయిడ్ చేయడం బెటర్ అండి. రిస్క్ అవాయిడ్ చేసుకునేది బెటర్ అండి. ఇప్పుడు రిస్క్ 1% రిస్క్ ఉన్న దగ్గర కూడా అసలు రిస్కే లేకుండా మనం సరే ఒక ₹1,00,00,000 ప్రాపర్టీని మనకు 90 లక్షలకు వస్తుంది, 50 లక్షలకు వస్తుంది అని చెప్పి తీసుకుంటే ఆ 50 లక్షలు ఉత్తగా పోతాయి కదా. ఇన్ కేసు వాళ్ళు ఏమైనా ఫ్రాడ్ కానీ ఏదైనా చేస్తే ఆ 50 లక్షలు ఓడగొట్టుకునే బదులు 10 సంవత్సరం ఆగి మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి ఎల్పీ నెంబర్స్ అప్రూవల్స్ అన్ని వచ్చిన తర్వాత తీసుకుంటే పోతే 10 lakhs ఎక్స్ట్రా అవుతాయేమో తప్ప పోతే 50 lakhs పోతాయి కదా మీకు. అక్కడ దాకా ఎందుకు? అసలు మామూలుగా ఒక ₹10,000 పెడితే ఒక మంచి లాయర్ వస్తారు. ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేసే ముందు ₹10,000 ఖర్చు పెట్టలేము మనం. సో మంచి లాయర్ వచ్చినా సార్ ఇక్కడ మీకు ఒకటి మంచి లాయర్ వచ్చినా కానీ ప్రీ లాంచ్ ఆఫర్ అతను ఏం చేయలేడు కదా, డాక్యుమెంట్స్ చెక్ చేసినా కానీ అప్రూవల్స్ ఇప్పుడు లాయర్ని పెట్టుకున్నా ఎంత ఎక్స్పర్ట్ని పెట్టుకున్నా కానీ అసలు అప్రూవలే రాలేదు కదా. దానికి అప్రూవల్ రానప్పుడు లాయర్ ఏం చెప్తాడు? ల్యాండ్ డాక్యుమెంట్స్ వరకు క్లియర్ ఉన్నాయా లేదా చెప్తాడు తప్ప అప్రూవల్ వస్తుందా రాదా అతనికి ఇలా తెలుస్తుంది తెలియదు కదా. సో బెటర్ అప్రూవల్స్ వచ్చిన తర్వాత ఎల్పీ నెంబర్స్ వాట్ ఈస్ పర్మిషన్స్ ఉంటాయో అవన్నీ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో వాళ్ళు పొజిషన్ పీరియడ్ లాంగ్ పీరియడ్ సార్ 4 years అని 3 years అని 8 years అని డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్. దానికి ఓకే, బట్ అసలు అప్రూవల్స్ రాకముందుకు ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది రిస్కే. 99.99% రిస్కే. 15 years నుంచి మీరు చూస్తున్నారు ఇవన్నీ, మాకన్నా మీకే ఎక్కువ తెలుసు. ఇప్పటికైనా ఎలాంటి మార్పు రావాలంటే మీరు ఏం చెప్తారు? సింపుల్ అండ్ ఇన్వెస్టర్స్ ప్రీ లాంచ్ ఆఫర్ అవాయిడ్ చేయాలండి. ఇక్కడ ఎక్కువ ఎవరు మోసపోతున్నారు? మిడిల్ క్లాస్ పీపుల్, హై క్లాస్ పీపుల్ ఎప్పటికీ మోసపోరు. వాళ్ళు 10% మార్కెట్ ఉంటుంది, ఒక 60% మిడిల్ క్లాస్ పీపుల్ మార్కెట్ మాత్రమే ఉంటుంది. గేమ్ అంతా ఇక్కడే ఉంటుంది.
సో ఏ కంపెనీ వచ్చినా ఏం చేసినా ఏ ఆఫర్లో పెట్టినా ఎవరన్నా టాప్ అండ్ అవ్వడం అవన్నీ పట్టించుకోడు వాడు, ఎందుకంటే ఎక్కువ బడ్జెట్ ఉంటుంది, వాళ్ళకి అన్ని లీగల్గా టీం ఉంటుంది, అన్నీ ఉంటాయి, వీళ్ళకి ఎవరు ఉండరు, చేతిలో డబ్బు ఉంటుంది, కష్టపడిన ప్రతి రూపాయి తీసుకుని వచ్చి దాచిపెట్టి తీసుకుని వచ్చి బ్యాగ్ అలా ఇచ్చేసి చివరికి ఏదన్నా ప్రాబ్లం అయితే ఇక్కడ రోడ్ల మీద కూర్చోవటం ధర్నాలు చేయడం చేసేది ఏం ఈ లేదు. గేమ్ ప్లే చేసే అంటే టాప్ పీపుల్సే కదండి. అవును, గేమ్ ప్లే చేసే అందరూ టాప్ పీపుల్సే. ఈ టాప్ పీపుల్స్ అందరు ఎవరిపైన ప్లే చేస్తారు? బిలో పూర్ అయితే వాళ్ళు చేయలేరు, వాళ్ళతో కేపబుల్ కాదు. మిడిల్ క్లాస్ పీపులే కదా. ఈ మిడిల్ క్లాస్ పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? వాళ్ళ దగ్గర 10 రూపీస్ ఉంటే 50 రూపీస్ ఉంచుకోవాలన్న ఆశ ఉంటుంది. అంటే ఐ మీన్ తప్పేలేదు, సొసైటీ అలా తయారైంది. తప్పులేదు, వాళ్ళు ఎదగాలనుకోవడం తప్పులేదండి, ఎదగాలనుకుంటారు. ఆ ఆశని క్యాచ్ చేసుకొని వీళ్ళు ప్రీ లాంచ్ ఆఫర్ అని అదని ఇదని చెప్పి మోసపోతున్నారు. సో బెటర్ అవాయిడ్ చేయడం బెటర్ అండి. నేను నా కంప్లీట్ సజెషన్ 100% అవాయిడ్ చేసేసేయండి ప్రీ లాంచ్ ఆఫర్ని. అన్నవసరంగా 10,000కు 10 లక్షలకు మీరు బెనిఫిట్ వస్తుంది అనుకొని ఉన్న 50 లక్షలు ఓడగొట్టుకోకండి. సార్ ఒక్కసారి ఈ రిలయన్స్ ఆఫర్లో మోసపోతే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరు? సో ప్రీ లాంచ్ చాలా మంది ఇప్పుడు మన కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, పోలీస్ స్టేషన్ చుట్టూ రకరకాల మీరు చూస్తున్నారు, మీకే ఎక్కువ తెలుసు అన్ని విషయాలు. ఇప్పటికైనా ఎవరన్నా ఒక స్టెప్ వేసే ముందు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వన్స్ ఒక్కసారి విరక్కపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఒకసారి ప్రీ లాంచ్ ఆఫర్లో ఇరికిపోయి వాళ్ళు ఫ్రాడ్ జరిగింది అనుకుంటే కంపెనీ హ్యాండ్ ఎత్తేస్తే కోర్టులో కేసు వేసి కోర్టుల చుట్టూ తిరగడం, టైం వేస్ట్ చేసుకోవడము, మనీ వేస్ట్ చేసుకోవడం, ఆల్రెడీ పోయిన మనీ కోసం మళ్ళీ మనీ వేస్ట్ చేసుకోవడం, టైం వేస్ట్, ఇరికిపోతారండి. సమ్ టైమ్స్ రావచ్చు రాకపోవచ్చు, 50-50 చాయిసెస్. మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో ప్రీ లాంచ్ ఆఫర్లో రిటర్న్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఎవరైతే ఈ మన ఫ్రాడ్ చేశారో వాళ్ళు ఉండొచ్చు, ఎగ్జిస్టెన్స్లో ఉండొచ్చు. జెన్యున్ వాళ్ళు బై మిస్టేక్లో ఫ్రాడ్ అయింది అనుకోండి, డ్యూ టు ఫైనాన్షియల్ ఇష్యూస్, మనం ఏదైతే పేమెంట్ చేస్తామో దాంట్లో అట్లీస్ట్ 50-70% రిటర్న్ అవుతుంది. అసలు మొత్తానికి చేయాలన్న వాంటెడ్లీ చేయాలనుకున్న వాళ్ళ దగ్గర నుంచి చేయలేము ఇంకా. సో ఎట్లీ ఫైనల్గా వచ్చేసి ఒక ఇన్వెస్టర్ ఎవరైతే ప్రీ లాంచ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాడో లాస్ అనేది కంపల్సరీ. మీరు 15 సంవత్సరాలు ఫీల్డ్లో ఉన్నారు కదా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు మళ్ళీ వెనక డబ్బులు వచ్చాయి అని చెప్పిన వాళ్ళు మీకు ఎంతమంది ఉన్నారు? లేరు సార్. ఈ 15 సంవత్సరాలు మొత్తం ఒకసారి మీరు నేను బ్యాంక్ విన్న వారిలో ప్రీ లాంచ్ ఆఫర్లో డబ్బులు వచ్చిన వాళ్ళు ఎవరు మళ్ళీ లేరు. వెనక్కి వచ్చేసి అమ్మాయి సేఫ్ మనం బయటపడ్డా లేరు, ఉన్నారు కొంతమంది ఉన్నారు, వచ్చినాయని ఉన్నారు కానీ ఫుల్ ఫ్లెజ్ అమౌంట్ అయితే రాలేదు ఎవరికి. రాలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాపర్టీ పైన వాళ్ళు ప్రీ లాంచ్ ఆఫర్ అని చెప్పేసి 1 CR ప్రాపర్టీ 30 lakhsకి వస్తుంది, 40 lakhs వస్తుంది, 50 lakhs కట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి రిటర్న్ ఎంత వచ్చింది? 25 lakhs 15 lakhs వచ్చింది. రిమైనింగ్ అమౌంట్ అయితే లాస్ అయిన వాళ్ళు ఉన్నారు తప్ప అట్లీస్ట్ పేమెంట్ చేసిన పేమెంట్ అమౌంట్ వచ్చిన వాళ్ళు కూడా ఎవరు లేరు ఇప్పటి వరకు. దీని ఎగ్జాంపుల్ జోదం లాంటిది. అంతే. ఒకసారి మనం దీంట్లో దిగిన తర్వాత వెనక్కి రావటం అనేది ఉండదు అంటే ఉండదు, 100% ఉండదు. ఇలాంటి రూబ్లో విరుక్కున్నామంటే మనకు వెనక్కి రావటం అనేది ఉండదు. రైట్. ఈ క్లియర్ ప్రాపర్టీని ఎలా గుర్తించాలి? సో క్లియర్ ప్రాపర్టీ అనేది ఎలా? ప్రాపర్టీ అంటే ఏంటి అసలు? ముందు మన స్టెప్ 1 ఎలా మొదలవ్వాలి? క్లియర్ ప్రాపర్టీ ఫస్ట్ స్టెప్ 1 అండి. ఓపెన్ ప్లాట్ అనుకోండి, డబల్ రిజిస్ట్రేషన్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఈసీ చెక్ చేసుకున్న సరిపోతుంది. ఎస్ఆర్ఓ ఆఫీస్లో మనం వెళ్ళి ఈసీ కానీ చెక్ చేస్తే డబల్ రిజిస్ట్రేషన్ ఉందా లేదా తెలుస్తుంది. సెకండ్ థింగ్, పొజిషన్ క్లియర్ ఉందా లేదా. కొన్ని ప్రాపర్టీస్ ఎలా ఉంటాయంటే డాక్యుమెంట్స్ పరంగా క్లియర్గా ఉంటుంది, సింగిల్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, సింగిల్ ఓనర్ ఉంటుంది, డాక్యుమెంట్ పరంగా క్లియర్ లీగల్గా లేఅవుట్ అయిన ల్యాండ్, ఓపెన్ ల్యాండ్ నుంచి వెంచర్ అప్రూవల్స్ అన్నీ క్లియర్గా ఉంటాయి. డ్యూ టు సమ్ రీజన్స్ ఏమవుతుందంటే కబ్జాలో అంటే బార్డర్స్లో ఉండడం వల్ల ప్లాట్స్ ల్యాండ్ వాళ్ళు దున్నేయడము, దాన్ని ఏం చేయలేకపోవడము, వెనకటికి ఓల్డ్ బిల్డర్స్ డెవలపర్స్ ఏం చేశారంటే లేఅవుట్ చేసిన వాళ్ళు కొంత మేరకు ల్యాండ్కి అమౌంట్ పే చేయడం, రిమైనింగ్ అమౌంట్ చేయకపోవడము, దానివల్ల వాళ్ళ రైతులు ఎవరైతే ఉంటారో ఆ ప్లాట్లని దున్నేయడం జరిగింది. అట్లా డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నా కానీ పొజిషన్ ఉండకపోవడం. ఓకే. సో ఇలా చాలామంది ఫేస్ చేశారు. రీసెంట్గా ఒక పర్సన్ నాకు ఎన్ఆర్ఐ కస్టమర్, వాళ్ళు 600 square yards షాద్నగర్ ఏరియాలో ఒక వెంచర్లో కొన్నారు. అంటే పాత వెంచర్, ఆ కంపెనీలో పాత ప్రజెంట్ లేదు, ఆ కంపెనీ లేదు. వాళ్ళు 600 square yards కొని వాళ్ళు అబ్రాడ్ వెళ్ళి 6-7 years అవుతుంది అప్రాక్సిమేట్గా. వాళ్ళు మళ్ళీ రీసెంట్గా నాకు అంటే వాళ్ళు రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళే, రీసెంట్గా ఆ ప్రాపర్టీ సేల్ చేయడానికి నాకు కాల్ చేశారు. అక్కడ పొజిషన్ వెళ్ళి చూస్తే ఆ వెంచరే లేదు, మొత్తానికి వెంచరే లేదు. 5 acres వెంచరే లేదు. మొత్తం చుట్టుముట్టు ఫెన్సింగ్ వేసి రైతులు వ్యవసాయం చేస్తున్నారు దాంట్లో. అక్కడికి వెళ్ళి అడిగితే సో ప్రాబ్లం ఇట్లా అమౌంట్ ఇవ్వలేదు మాకు అని చెప్పేసి అన్నారు. అందులో చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరూ లాస్. సో డాక్యుమెంట్స్ క్లియర్గా ఉండాలి, డబల్ రిజిస్ట్రేషన్ చెక్ చేసుకోవాలి, డాక్యుమెంట్ పరంగా పాస్ట్ జీపీఏ హోల్డర్స్ అన్ని సిగ్నేచర్స్ అప్రూవల్స్ అన్ని క్లియర్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి, పొజిషన్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇవి క్లియర్గా ఉంటే, పొజిషన్ డాక్యుమెంట్ క్లియర్గా ఉంటే మనం ప్రాపర్టీ పర్చేజ్ చేయొచ్చు. ల్యాండ్ కానీ ప్రాపర్టీ, ఈ ఓపెన్ ప్లాట్స్ కానీ బిల్డింగ్స్ కానీ ఏవైనా సరే డాక్యుమెంట్స్ పొజిషన్ క్లియర్గా ఉండాలి.